ఛానల్ కానీ సాక్షి ఛానల్ కానీ వాళ్ళని అడగాలి. ఇప్పటికీ 15 రోజుల నుంచి నిన్న అయ్యో పెద్ద పెద్ద స్కూలింగ్ పెట్టి సాక్షి టీవీలో అయిపోయింది, అశోక్ గజపతిరాజు చేసేస్తున్నారు అని వాళ్ళ కోరిక ఎంత ఉందంటే ఆ సామెత చెప్తే వల్గర్గా ఉంటుంది కాబట్టి చెప్తే కూడా బాగుండదు. పిల్లోడికి ఎప్పుడు పింగి మీద చిందంటారు కదా, అట్లా సాక్షికి అదే ఆలోచన అయిపోయి పాపం ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ. అశోక్ గజపతి దాదాపు ఎమ్మెల్యేలతో మీరు కూడా సంప్రదింపులు జరిపారు. కొన్ని 50 లక్షలకు సంబంధించి మీ కంపెనీ కానీ కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి సార్. ఆ ఎవిడెన్స్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. నిజంగా మీరు ఎవరితో సంప్రదింపులు జరపలేదు? నువ్వు సాక్షి ఛానల్లోనూ వేస్తున్నారు, దేంట్లో వేయలేదు. ఇది నేను 50 లక్షలు డ్రా చేసి ఉంటే నేను దేనికైనా సిద్ధం. లేకుంటే సాక్షి ఛానల్ అయితే ఇవ్వదు కదా. బుద్ధి లేకుండా మీరు రోజు వేసి మళ్ళీ క్వశ్చన్ అడిగే ధైర్యం వచ్చింది దానికి. నువ్వే వేసింది, నువ్వు వేసావు. నువ్వు మీడియాలో కొంచెం బుద్ధి ఉండాలి. 15 రోజుల నుంచి వరుసగా వేస్తున్నావు, మళ్ళీ నువ్వు క్వశ్చన్ అడిగే ధైర్యం ఉంది దానికి. అంతే అంటారు? ఎస్. ఎలాంటి నోటీసులు వచ్చే నా అకౌంట్ నుంచి కానీ నా దీంట్లో నుంచి కానీ 50 లక్షలు డ్రా చేస్తే నేను రాజీనామాకు సిద్ధం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అది జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు సార్, మీడియాలో జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. సాక్షి ఛానల్ మూసుకుంటావా? సాక్షి ఛానల్ మూసుకుంటావా? ఛానల్లో వస్తున్నాయి సార్, ఓన్లీ సాక్షి. మళ్ళీ నీకు అడిగే ధైర్యం ఉందా? నీకు ఎంత మాట్లాడుతున్నాను? క్వశ్చన్ అడిగినప్పుడు కాదు, నువ్వు మనసులో ఒకటి పడుకొని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా నిన్న క్వశ్చన్ అడుగుతున్నా. ఇది నిరూపణ కాకుండా పోతే నేను 50 లక్షలు డ్రా చేసినట్లు. నువ్వు మూసుకుంటావా నీ ఛానల్? గౌరవం అంటే ఒకసారి 2 సార్లు రోజు చేస్తావు. బీ కేర్ఫుల్. రమేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి మీరు కూడా బుద్ధి ఉండాలి. ఒకసారి 2 సార్లు అయితే ఓకే. మీ మీద పర్సనల్గా అయితే ఎవరికి అసలు రావద్దు నువ్వు ఇక్కడికి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అడిగే ధైర్యం ఉందా నీకు? మన పని